డీటెయిల్స్ చూద్దాం. దేశ రాజకీయాల్లో దళిత వర్గాలు కీలకంగా మారనున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాజకీయ ప్రేరేపితమని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని అన్నారు. 2029లో దళితులు దేశాన్ని పరిపాలిస్తారని జోష్యం చెప్పారు. ఎస్సీలు మాలా మాదిగలు గత 5,000 సంవత్సరాలుగా కష్టాలు పడుతున్నారు. అంటరానితనం, అసమానతలు, ఆర్థిక ఇబ్బందులు, అన్నిటితో ఇబ్బందులు పడుతున్నారు. మరి స్వతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ముందు 14, తర్వాత 15. గత 75 సంవత్సరాల్లో కొంత ప్రగతిని సాధించారు. విద్యా రంగంలో కానీ, ముఖ్యంగా ఆర్థిక రంగంలో నాకు తెలిసి ఒక 5-10 మంది తప్ప ఎవరు ముందుకెళ్ళినట్టుగా నాకు కనపడతాను. మరి మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎవరైనా ఒక మాలా గాని మాదిక్ గాని ఒక బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన బ్రాహ్మడు అవుతాడు అన్నట్టుగా జడ్జిమెంట్ వచ్చింది. లేకపోతే రెడ్డి, కమ్మ, కాపు అవుతారు. కాలేరు. ఇంకొక 1000 సంవత్సరాల్లో కూడా కాలేరు. మరి విశ్వాసం, ముఖ్యంగా ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి గుంటూరు ప్రాంతంలో, ఎన్నో విద్యా సంస్థలు వచ్చాయి. వీటన్నిటికీ వెనకాల క్రైస్తవ సమాజం, క్రైస్తవ మిషనరీస్, వీళ్ళ వల్ల వీళ్ళు బాగుపడ్డారు. కొంత కాస్తో కోస్తో పేర్లు కూడా మార్చుకున్నారు.